హలో అండి. ఈరోజు ధూప్ స్టిక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో వాడిపోయిన పూలు లేదా దేవుడికి పెట్టి ఉంటాయి కదా, ఆ పూలతో అయినా చేసుకోవచ్చు. పూలన్నీ ఇలాగా ఒక పెద్ద ప్లేట్లో పెట్టేసుకొని లేదా ఒక క్లాత్ మీద అయినా పెట్టేసుకొని ఎండకు పెట్టేసుకోండి. నేనైతే ఫ్రెష్ వాటితోనే చేస్తున్నాను. 1 డే మొత్తం బయట పెట్టేశాను. చూడండి ఎలా వచ్చేసిందో, బాగా ఎండిపోయినాయి కదా. దీనిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో పూలు వేసేసుకొని కొంచెం సాంబ్రాణి, కర్పూరం ఒక 5-6 బిళ్ళలు వేసుకోండి. జవాద్ పౌడర్ ఉండే వేసుకోండి, లేదా పేస్ట్ అయినా పర్లేదు వేసుకోవచ్చు. ఆవు నెయ్యి అయినా లేదా నార్మల్ నెయ్యి అయినా వేసుకోండి. కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకొని ఇలా చిన్న చిన్నగా కోప్స్ లాగా తయారు చేసుకోండి. నేను కోన్ షేప్లో చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు. నేను ఈజీగా ఉంటుందని హ్యాండ్తోనే చేసేస్తున్నాను. మీకు కష్టంగా ఉంటే ఒక కవర్ తీసుకొని కోన్ షేప్ చేసి అందులో పేస్ట్ని అయితే వేసేసి బాగా ప్రెస్ చేశాక తీసేయండి. ధూప్ స్టిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో దోమలు రాకుండా మంచి స్మెల్తో ఉంటుంది. ఇలా మిగిలిపోయిన పూలు లేదా దేవుడికి పెట్టిన పూలతో అయినా చేసుకోవచ్చు. కానీ దేవుడికి పెట్టిన పూలు మళ్ళీ మనం దేవుడి దగ్గర ఈ కోపులు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడి పూలు యూస్ చేస్తున్నాం కాబట్టి పెట్టుకూడదు. ఈ కోపులన్నీ ఒక 3 days ఎండలో పెట్టేసుకోండి. చూడండి ఎలా ఎండిపోయాయో. ఇప్పుడు ఇవి ఎలా వెలుగుతాయో చూసేద్దాం రండి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు కూడా ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.